ఓ నాస్తికుడి కథ. ఓ ప్రొఫెసర్ నాస్తికుడు. ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా దేవుడు లేడన్న విషయం బోధిస్తూ ఉంటాడు. ఓ రోజు ఆ ప్రొఫెసర్కి కొందరు విద్యార్థులకి దైవం ఉనికి మీద చర్చ వచ్చింది. ఇంటికి దేవుడు ఉన్నారంటారు వెటకారంగా ప్రశ్నించాడాయన. అవును సార్, చెప్పాడు ఓ విద్యార్థి. ఈ లోకమంతా దేవుడే చేశాడంటావు, ఆయన సృష్టించినది ఏదీ లేదంటావు. అవును సార్, అయితే మనిషిలోని దుర్మార్గాన్ని కూడా దేవుడు సృష్టించినట్లేగా, అంటే దేవుడు దుర్మార్గుడు అన్నట్లేగా వెటకారంగా నవ్వుతూ ప్రశ్నించాడాయన. విద్యార్థులు ఆ లాజిక్కి సమాధానం చెప్పలేక తెల్లమొహాలేశారు. అయినా క్లాసులో దేవుడు ఉన్నాడని నమ్మే ఓ విద్యార్థి కూడా ఉన్నాడు. ప్రొఫెసర్ గారు, మిమ్మల్ని 2 ప్రశ్నలు వేస్తాను, సరేనా? సరే, అడుగు. చలి అనేది ఉందంటారా లేదంటారా? అదేం పిచ్చి ప్రశ్న. ఉంది, ఎందుకు లేదు? నిజానికి చలి అనేది లేదు సార్. వేడి లేని స్థితిని మనం చలిగా చెప్పుకుంటున్నాం. 0 సెల్సియస్ అంటే 0 వేడిమి అని అర్థం. నా 2వ ప్రశ్నకి జవాబు చెప్పండి సార్. చీకటి అనేది ఉందా? ఎందుకు లేదు? ప్రతి రాత్రి మనం దాన్ని చూస్తూనే ఉన్నాముగా. చీకటి అనేది లేదు సార్. వెలుతురు సోకని స్థితిని మనం చీకటిగా చెప్పుకుంటాం. వేడిమి లేకపోతే చలి, వెలుతురు లేకపోతే చీకటి ఎలా ఉంటాయో అలాగే ప్రేమ అనే దివ్యత్వం లేకపోవడాన్ని మనం దుర్మార్గంగా చెప్పుకుంటాం. దుర్మార్గం అనేది మీరు చెప్పినట్లు దేవుడు సృష్టి కాదు సార్. అది ఆయన ఉనికి సోకని స్థితి మాత్రమే, వివరించాడా విద్యార్థి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.